హాయ్ ఫ్రెండ్స్, నేను మీ అశోక్. వెల్కమ్ టు అశోక్ ములుగురి బ్లాగ్స్. ఈ రోజు మనము నర్సింగపాడు పుణ్యక్షేత్రానికి అయితే వచ్చానమాట. నర్సింగపాడులోని చూస్తున్నారు కదా, శ్రీ అన్నపూర్ణ సమేత కాశీ విశ్వేశ్వర స్వామి ఆలయానికి అయితే మనం వచ్చేసాం అనమాట. ఈ టెంపుల్ చాలా ప్రాముఖ్యత ఉందండి. ఈ నర్సింగపాడు అనే టెంపుల్ మొత్తం కూడా పాడి పంటలకు లోటు అయితే ఉండదన్నమాట. ఎందుకంటే మనం బోర్లు కనుక వేసినట్టయితే ఆ బోర్లకి మోటార్లో వేసే పని లేకుండా డైరెక్ట్ గా నీటి వాటికి అవి వస్తూ ఉంటాయి అనమాట. అంతేకాకుండా ఈ గుడిలోనే ఒక కోనేరు అయితే ఉందన్నమాట. ఆ కోనేరులో కూడా ఎప్పుడు పుష్కలంగా నీరైతే ఉంటాయి. ప్రతి ఒక్కళ్ళు కూడా స్నానాలు ఆచరించి స్వామివారిని అయితే దర్శించుకుంటారనమాట. ఇప్పుడు ఇక్కడ జరిగే కార్యక్రమాలు, స్వామివారి చరిత్ర అవన్నీ కూడా మీకు చూపిస్తాను. ఈ వీడియోలోకి వెళ్ళే ముందు ప్రతి ఒక్కళ్ళు ఒక లైక్ చేస్తారని అనుకుంటున్నాను. అంతేకాకుండా ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసి నాకు సపోర్ట్ ఇస్తాయి అనుకుంటున్నాను. ఫ్రెండ్స్, అయితే మనం వీడియోలోకి వెళ్దాం. లెట్స్ గో. చూస్తున్నారు కదా, కోనేరు అనమాట. అక్కడే ఉంది. ఇప్పుడు మనం కూడా అక్కడికి వెళ్ళి ఆ కోనేరులో స్నానాలు ఆచరిద్దాము. ఫ్రెండ్స్, ఈ కోనేరులో మేము కూడా కాసేపు హాయిగా అందరితో కూడా ఈత పట్టడం అయితే జరుగుతుందన్నమాట. అక్కడ చూస్తున్నారు కదా, సైజర్ కనిష్ట ఆడుకుంటున్నారు అనమాట. బాగా నీళ్ళు ఎనీ టైం కూడా బాగా స్వచ్ఛంగా ఉంటాయి అన్నమాట. ఈ పండగ వేళల్లో కానీ మామూలు టైంలో కూడా ఇక్కడ నీళ్ళు ఎప్పుడు కూడా ఉంటాయి. పిల్లలందరూ కూడా చాలా బాగా వచ్చి ఆడుకుంటారనమాట. మేము కూడా కాసేపు ఆడుకుంటున్నాం ఇక్కడ. ఫ్రెండ్స్, ఇక్కడ కేశకర్ణ శైల కూడా ఉందన్నమాట. అంతేకాకుండా చిన్న పిల్లలకి చెవులు కూడా కుడతారు. అంతేకాకుండా ఇక్కడ ఈ కోనేరులో మేము ఎప్పుడొచ్చినా కానీ హాయిగా ప్రశాంతంగా మా పిల్లలు నేను సరదాగా ఆడుకొని మంచిగా స్విమ్మింగ్ లాగా ఇవన్నీ చేసి కూడా స్వామిని దర్శించుకోవడం జరుగుతుంది అనమాట. మా బాబులు నేను చాలా చక్కగా ఆడుకున్నాము. చూడండి. ఫ్రెండ్స్, చూస్తున్నారు కదా, ఈ టెంపుల్లో రాగానే ముందుగా మనకైతే గణపతి స్వామి వారి దర్శనం ఇస్తారనమాట. గణపతి వారికి పక్కనే కుడి చేతి వైపున వీరభద్రేశ్వర స్వామి వారు అయితే ఉంటారనమాట. ఈ టెంపుల్లో వీరభద్రేశ్వర స్వామి వారి టెంపుల్ పక్కనే శివుడు కొలువై ఉంటారనమాట. ఇప్పుడు స్వామివారి చరిత్ర అవన్నీ కూడా మీకు అయ్యవారి మాటల్లోనే వినిపిస్తాను. ఇప్పుడు మనం ఈ టెంపుల్లో అన్నపూర్ణాదేవి అమ్మవారు అనమాట. స్వామివారు ఇద్దరు కూడా స్వయంగా ఇక్కడ కొలువై ఉంటారనమాట. చరిత్ర మొత్తాన్ని కూడా అయ్యగారి మాటల్లోనే మీకు వినిపిస్తాను. ఈశ్వరాయ మహాదేవాయ త్రయంబకాయ త్రిపురాంతకాయ త్రికాలాగ్నికాలాయ కాలాగ్నిరుద్రాయ నీలకంఠాయ మృత్యుంజయాయ సర్వేశ్వరాయ శ్రీమన్మహాదేవాయ నమః. నమో
हिरण्यवाहवे सेनान्ये दिशाञ्जपतये नमो नमो वृक्षेभ्यो हरिकेशेभ्य पशूनां तस्मिन्यराय तुषीमते बद्धीनामतये नमो नमो मुद्रिशायुर्व्याधिनीनामतये नमो नमो हरिकेशायोपवीतिने पुष्टानां भवस्य हेते जगतामतये नमो नमो रुद्राय तदाविने क्षेत्राणामतये नमो नमः सूराय हन्याय वनानामतये नमो नमः। वागर्धाविव सम्पृक्तौ वागर्धः प्रतिपत्तये जगतः पितरौ वन्दे पार्वती परमेश्वरौ। శ్రీమతికిలాండకోటి బ్రహ్మాండ నాయకులు జగత్తుకే మాతాపితరులైనటువంటి పార్వతీ పరమేశ్వరులు స్వయంభూగా వెలిసినటువంటి క్షేత్రం మన నరసింగపాడు క్షేత్రం. మన క్షేత్రంలో స్వామి అమ్మవారు స్వయంభూగా వెలిశారు. దేవాలయం దాదాపుగా 11వ శతాబ్దానికి పూర్వమే ఉన్నదనేటటువంటి చరిత్రాధారాల ద్వారా తెలియవస్తుంది. పలనాటి చరిత్రలో బాలచంద్రుడికి కొన్ని జాతకంలో అరిష్ట దోషాలున్నాయని చెప్పేసని బాలారిష్ట దోషాలున్నాయని చెప్పేసని బ్రహ్మనాయుడు గారు బాలచంద్రుడి వాళ్ళ చేత ఇక్కడ బాలారిష్ట దోష పూజలన్నీ కూడా చేయించారు. అలాగే దాన్ని బట్టి చూసుకుంటే 11వ శతాబ్దానికి పూర్వమే ఉన్నట్లుగా తెలుస్తుంది. ఈశ్వరుడు సంతాన సాంబశివుడు. పుత్ర సంతానం లేనటువంటి వాళ్ళకి ఖచ్చితంగా పుత్ర సంతానం కలిగేటటువంటి క్షేత్రం అన్నపూర్ణాదేవి దక్షిణముఖంగా ఉంటుంది. అమ్మవారు దక్షిణముఖంగా ఉండటం వల్ల పాడి పంటలకి లోటు లేకుండా ఎప్పుడూ కూడా సిరి సంపదలతో తూగేటటువంటిగా అమ్మ ఐశ్వర్య ప్రదాయినిగా ఇక్కడ దర్శనమిస్తూ ఉంటుంది. అలాగే 2009వ సంవత్సరంలో సర్పాది కాల సర్పదోష నివారణ కొరకు శ్రీకాళహస్తి వలె ఇక్కడ రాహుకేతులకు ప్రత్యేక దేవాలయం కట్టి ఈ యొక్క పూజా కార్యక్రమాలు కూడా అత్యంత వైభవంగా సర్పదోష నివారణ పూజలు జరుపబడుతున్నాయి. కావున 50 మంది భక్తులందరూ కూడా స్వయంభూగా వెలిసినటువంటి ఈ క్షేత్రాన్ని దర్శించి స్వామి అమ్మవారుల యొక్క పరిపూర్ణమైనటువంటి కృపా కటాక్ష వీక్షణాలు పొందవలసిందిగా ప్రార్థన. స్వామివారిని దర్శనం చేసుకుని వచ్చిన బయటనే ఇంకొక టెంపుల్ కూడా ఉందన్నమాట, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి టెంపుల్. ఆ స్వామిని కూడా మీకు చూపిస్తాను. సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారు మనం స్వామివారిని దర్శనం చేసుకొని వచ్చిన పక్కనే అనమాట ఇదే టెంపుల్లో రాహుకేతు స్వామివారు కూడా ఉంటారు అనమాట. అందరూ కూడా ఇక్కడ పూజలు చేసుకోవడానికి జరుగుతుంది. చూస్తున్నారు కదా, ఈ టెంపుల్ పల్నాడు జిల్లా నర్సింగపాడులో ఉంటుంది అనమాట. నకరికల్లికి ఒక 5 కిలోమీటర్స్ దూరంలో చాలా అద్భుతంగా ఉంటుంది అనమాట. పొలాల్లో భక్తులు ఎంతో మంది తండాలుగా వచ్చి స్వామివారిని దర్శించుకోవడానికి జరుగుతుంది అనమాట. చూస్తున్నారు కదా, ఇక్కడ నాగేంద్ర స్వామి వారు కూడా ఉన్నారనమాట. ఇక్కడ కూడా అందరూ పూజలు చేస్తూ ఉంటారు దీపాలు వెలిగించి. ఫ్రెండ్స్, ఇప్పుడే మా స్వామివారి దర్శనం కూడా అయిపోయింది అనమాట. మేమందరం కూడా వచ్చి స్వామివారిని దర్శనం చేసుకుంటున్నాము. ఇంకా కోనేరులో కూడా స్నానాలు అయితే ఆశించామన్నమాట. చాలా అద్భుతంగా ఉంటుంది. ఈ టెంపుల్ వచ్చేసరికి పల్నాడు జిల్లా అనమాట. పల్నాడు జిల్లా నకరికల్లికి 5 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది అనమాట నర్సింగపాడు. చాలా బాగుంటుంది, ప్రతి ఒక్కరు కూడా దర్శించుకోవచ్చండి. ఇంకా ఇక్కడ వచ్చేసరికి డిసెంబర్ 1వ తారీఖున తెప్పోత్సవం అయితే జరుగుతూ ఉంటుంది. ఎవరైనా ఈ వీడియో చూసి అందుబాటులో దగ్గరలో ఉండే వాళ్ళైతే ఆ తెప్పోత్సవానికి చాలా అద్భుతంగా ఉంటుంది, చాలా బాగుంటుంది అనమాట. ఇక్కడికి కూడా రావచ్చండి. ఇంకా నెక్స్ట్ కూడా ఏమున్నాయో చూద్దాము. ఓం నమ శివాయ, హర హర మహాదేవ, శంభో శంకర. ఓం నమ శివాయ. చూసారు కదా, ఇక్కడ కోనేరులో కూడా అందరు కూడా స్నానాలు ఆచరిస్తూ ఉంటారు అనమాట. చాలా ఎప్పుడు కూడా పొలాల్లో నీళ్ళు బాగా ఫ్రెష్ గా వస్తాయి. ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ చాలా ఆహ్లాదంగా స్నానాలు అయితే చేస్తూ ఉంటారు అనమాట. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇంతవరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళంటే సబ్స్క్రైబ్ చేసి నాకు సపోర్ట్ ఇస్తానైతే అనుకుంటున్నాను ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, బాయ్.